ఈరోజు మనం కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఉపోద్ఘాతం గురించి తెలుసుకోబోతున్నాం. ఉపోద్ఘాతం కౌటిల్యుని అర్థశాస్త్రము దండనీతి లేదా రాజనీతిని గురించి మన దేశంలో వ్రాయబడిన గ్రంథములన్నిటిలో అగ్రస్థానము వహించినట్టిది. దాని ప్రాశస్త్యమున కనుకనే కారణము ఉన్నవి. వానిలో ప్రధానములుగా వారిని కొన్నింటిని గుర్తించుట అవసరం. 1. అర్థశాస్త్రము బహు ప్రాచీనమగు శాస్త్రము. కౌటిల్యుని పూర్వము అర్థశాస్త్ర గ్రంథము అనేకములు వ్రాయబడినట్లు కౌటిల్యుని గ్రంథములు. దీని ప్రాచీనతను మహాభారతంలోని శాంతి పర్వము ఈ క్రింది విధమున స్పష్టము చేయుచున్నది. కృతయుగమున రాజులను రాజ్యములు నున్నట్లుగా గానరాదు. దండనటులే దండనము లేదు, దండించువాడును లేడు. ధర్మమును విడువక ప్రజలే తమ్ము తాము రక్షించుకోబడుచుండేవారు కాగా వారిని ధర్మమే పాలించుచుండి ధనవచ్చును. కాలక్రమణ వారు కొన్ని విధములుగా నాపదలకు లోనగుట, తటస్థముగా జ్ఞానముననుసరించి ధర్మములు చెడునారంభించను. అంతటా ప్రజలు లోభవశులై యనర్హముగా వారిని సైతము బలాత్కరించుకొనెను. కామనతులై కర్తవ్యములు నేరుగక వినరించెను. వర్తింపదొండగిరి అటుల వాహనార్హములగు పనులొనరుచుడు. దేవతలు భయముంది పద్మమయుడిని కడకేగి, ఓ దేవా, మానవలోకమున వేదములు చెడి ధర్మమెల్లా నశించినది అని మొరపెట్టుకొనిరి. అది విని యా సూర్యజ్యేష్ఠుడు, ఓ సురలారా, భయమందుకుడు, మీకు శ్రేయమగు విధమును చింతించితిని అని వారి సూరడించి, ధర్మార్థ కామములనియుడి త్రివర్గమున నాల్గవదగు మోక్షమును వేరువేరు గుణములు కలుగునట్టు ఏర్పరిచిరి. యా వంశముల గురించి సూరవేల అధ్యాయముల గురించి గల నీతి శాస్త్రం ఒకటి సృజించి వారి కంచిదు అటులు సాగరమువలె మేయమగు నా గ్రంథము రాజులు మున్నుగా మహేశుడు సంగ్రహించెను. పిమ్మట నల్పాయుష్యుగలగు మానవ కలది సుసాధ్యము గారినదే తలచి విశాలాక్షుడు నామాంతరములగు యాసగురుడే వైశాలాక్షమున యాద్యములుగా సంక్షేపము గావించెను. అర్థాన్ని నాతని వలన నింద్రుడు సంగ్రహించి 5 వేలుగా సంక్షేపించెను. పిమ్మట బృహస్పతి దానిని 3 వేలుగా సంక్షేపించెను. తరువాత రాక్షసుడునకు శుక్రుడు దానిని 1000 యాద్యములుగా కలుగునట్లుగా నునరెచ్చెను. అదియు నశక్తులగు మానవులు సంగ్రహింపజేయవలసి నుంచి మునులు కొందరు క్రమముగా దానిని మరియు సంక్షిప్తములుగా గ్రంథములుగా గావించిరి. ఇదియు నీతిశాస్త్ర జన్మ ప్రకారం వావిళ్ళ వారి వచన భారతము 6వ పర్వము పుటలు 98-99. కౌటిల్యుని అర్థశాస్త్రం మూలమునను మహాభారతములాది ఇతర గ్రంథముల మూలమునకు తెలియవచ్చున్నది. కానీ అవి అన్నియు శిథిలయులై నామమాత్రవిశిష్టులైనవి. వానిలోని సూత్రములు కొన్నియు శ్లోకములు కొన్నియు తప్పతక్కిన భాగములకు మనకు లభ్యము కాలేదు. వాని ప్రతులేనివి మరియు దొరకలేదు. కౌటిల్యుని గ్రంథం ఇట్లు శిథిలము కాక నిలవబడగలిగినది.
అందుచేత ప్రస్తుతము ప్రచారమందు ప్రాచీన కాలపు రాజనీతి గ్రంథములో కోర్టుల్ని